వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీ రాజేంద్ర నగర్ పరిధిలోని బాలాపూర్ లో ఉన్నాం. బాలాపూర్ లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశీ రోహింగ్యాలను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలనే డిమాండ్ తో గణేష్ సేన, అట్లాగే భాగ్యనగర్ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ధర్మ పరిరక్షణ సభ నిర్వహిస్తా ఉన్నారు. మనం సభా ప్రాంగణంలో ఉన్నాం. చూడొచ్చు ఓల్డ్ సిటీ మొత్తం, బాలాపూర్ లో ఓల్డ్ సిటీ మొత్తం అయితే ఎక్కడైతే రోహింగ్యాలు నివాసం ఉంటున్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్ కు సమీపంలోనే, కూతవేడు దూరంలోనే కాషాయ జెండాలతో మొత్తం ఈ సభ కాషాయం అయిపోయిందని చెప్పవచ్చు. ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో ఈ సభ నిర్వహణకు సంబంధించి పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు, పోలీసులు అనుమతికి నిరాకరించారు. అయితే హిందూ ధార్మిక సంఘాలు హైకోర్టు వరకు వెళ్లి దీనికి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. కొన్ని నిబంధనలతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటి పర్మిషన్ హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు నిబంధనలకు లోబడే ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇది ఓల్డ్ సిటీ కావడం, అట్లాగే రోహింగ్యాలు సమీపంలో ఉండటం, ఇక్కడ హిందూ పరిరక్షణ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను పహారా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సభ వేదికకు రెండు వైపులా రెండు ఎంట్రాన్స్లలో ఖచ్చితంగా అన్ని చెకింగ్లు, పూర్తి తనిఖీలు పూర్తయిన తర్వాతనే లోపలికి ఏదైతే హిందూ సంఘాల కార్యకర్తలు కావచ్చు, నాయకులను అనుమతిస్తా ఉన్నారు. గణేష్ సేన స్వచ్ఛందంగా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తా ఉన్నది. ఈ సభకు పూర్తి ఏర్పాటు చేస్తా ఉన్నది. అయితే హిందూ సభ, హిందూ పరిరక్షణ కోసం, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం జరుగుతున్న అతిపెద్ద సభ ఇదే కావడం, ఈ 3-4 సంవత్సరాల్లో అతిపెద్ద సభ ఇదే కావడం మనకు గమనార్హం. మనం చూస్తా ఉన్నాం. భాగ్యనగర్ ఉత్సవ సమితి అట్లాగే గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహణ కొనసాగుతా ఉన్నది. ఈ సభకు మాత్రం భారీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున హిందూ భక్తులు, హిందూ సనాతనవాదులు మొత్తం ఈ సభకు తరలి వస్తారనే అంచనాల నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు.